ఈ రేసు నిర్వహణ వల్ల ప్రజలకు ఇబ్బంది తప్ప ప్రయోజనం లేదని ఫార్ములా ఈ రేసును రద్దు చేసింది రేవంత్ సర్కార్. 55 కోట్ల చెల్లింపులో అక్రమాలు జరిగాయని, ఒప్పందంలో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతోంది. విదేశీ కరెన్సీ చెల్లింపులోనూ ఆర్బీఐ పర్మిషన్ తీసుకోలేదని, ఎలక్షన్ కోడ్ వచ్చాక ఈసీ అనుమతి లేకుండా ఎలా చెల్లింపులు చేశారని అరవింద్ కుమార్ కు నోటీసులు ఇచ్చారు. దీనిపై సమగ్ర విచారణకు పూనుకున్న తెలంగాణ సర్కార్ అందులో భాగంగా విచారణకు గవర్నర్ అనుమతి తీసుకుంది. కాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఫార్ములా ఈ అస్త్రం ప్రయోగించేందుకు కాంగ్రెస్ సర్కార్ సిద్ధమైంది. అయితే కేటీఆర్ ను తక్షణమే అరెస్ట్ చేస్తారా లేదా అనే అంశంపై తీవ్రస్థాయిలో ఊహాగానాలు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే ఫార్ములా ఈ కార్ రేసులో ఏసీబీ కేసు నమోదుపై కేటీఆర్ స్పందించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే ఫార్ములా ఈ కార్ వ్యవహారంపై అసెంబ్లీలో చర్చ పెట్టాలని డిమాండ్ చేశారు. అన్ని వాస్తవాలు వివరిస్తానన్నారు. శాసనసభ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా సార్, ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నా. నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, ఈ ప్రభుత్వానికి ఏమైనా ప్రజలకు వాస్తవాలు తెలవాలన్న విషయంలో వారికి ఏమైనా నిజంగానే ధైర్యం ఉంటే దయచేసి ఈ రేసులో ఏదో కుంభకోణం జరిగిందన్నారు కదా, దాని మీద చర్చ పెట్టండి. మొత్తం సమాధానం చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. కేటీఆర్ కేసు అంశంపై ఎమ్మెల్యే హరీష్ రావు అసెంబ్లీలో ప్రస్తావించారు. ప్రశ్నిస్తే దబాయిస్తున్నారు, అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. కేటీఆర్ పై అక్రమ కేసులు పెడుతున్నారని ఫైర్ అయ్యారు. రాష్ట్ర ఇమేజ్ కోసం ప్రయత్నిస్తే కేసులు పెట్టారని హరీష్ రావు ఆరోపించారు. వాస్తవాలు మాట్లాడితే మా గొంతు నొక్కడానికి ఇవాళ ఈ కార్ రేసింగ్ మీద స్పీకర్ సార్, మేము మిమ్మల్ని కలిసి కూడా మీకు లెటర్ ఇచ్చాం. మేము పారదర్శకంగా గౌరవనీయులు కేటీఆర్ గారు ఈ రాష్ట్ర ఇమేజ్ పెంచడం కోసం ఈ కార్ రేసింగ్ కోసం నిర్ణయం తీసుకున్నారు. ఒకవేళ మీకు భయం లేకపోతే, మీరు చేసేది నిజమైతే ఈ శాసనసభలో రేపు గాని ఎల్లుండి గాని చర్చ పెట్టాలి. వాస్తవాలు మాట్లాడితే మా గొంతును రైట్. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, మరి దానకిషోర్ స్టేట్మెంట్ అయితే రికార్డ్ చేయనున్నట్టుగా తెలుస్తోంది ఏసీబీ. మరి దానకిషోర్ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయబోతుంది? దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ మీద కేసు నమోదు చేశారు. ఈ కార్ రేస్ లో జరిగినటువంటి ఈవెంట్ లో కూడా మనీ అవకతవకలు జరిగాయి, అధికార దుర్వినియోగం జరిగింది. ఇటు డిఫెన్స్, ఇటు అంటే ఆయా శాఖలకు తెలియకుండా, ముఖ్యంగా ఆర్థిక శాఖకు తెలియకుండా, అలాగే ఆర్బీఐకి సంబంధించినటువంటి పర్మిషన్స్ అనేవి, ఇన్ఫర్మేషన్ అనేవి లేకుండానే మనీని ఇతర కంపెనీలకు విదేశీ కంపెనీలకు తరలించడం జరిగింది. దాదాపు 55 కోట్ల రూపాయల వరకు కూడా అవినీతి జరిగిందంటూ కూడా ఇప్పటికే ఏసీబీ కేసు నమోదు చేసింది. ఇందులో A1 గా కేటీఆర్ ఉన్నారు, A2 గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, A3 బిఎల్ఎన్ రెడ్డి ముఖ్య వ్యక్తులే. ఆ రోజు ఈవెంట్ జరిగినప్పుడు దీన్ని కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తులుగా ఉన్నారు కాబట్టి ఈ ముగ్గురు మీద కూడా కేసు నమోదు చేయడం జరిగింది. సెక్షన్ 13(1)A అండ్ 13(2) పీసీ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేశారు. అలాగే 409, 120B ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఇక ఈ కేసులో ఇప్పుడు ఏసీబీ కొంత దూకుడు పెంచినటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మొదటగా వీరికి నోటీసులు ఇచ్చి మొదట విచారణకు పిలుస్తారు. విచారణకు పిలిచిన తర్వాత విచారణలో పాల్గొన్న అనంతరం వారి యొక్క స్టేట్మెంట్లను రికార్డ్ చేసి మరి వెంటనే అరెస్ట్ చేస్తారా, లేకపోతే విచారణతో అక్కడతో ఆపుతారనేది కూడా కొంత సస్పెన్స్ గా మారినటువంటి పరిస్థితి ఉంది. ఇక ఇప్పుడు ముఖ్యంగా హెచ్ఎండిఏ నుంచి నగదు అనేది తరలి వెళ్ళింది అన్నటువంటి ఉద్దేశంతో ముందుగా ఫిర్యాదు చేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఏసీబీకి ఫిర్యాదు చేసిన మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ స్టేట్మెంట్ ను ఏసీబీ రికార్డ్ చేయబోతోంది. ఆ తర్వాత ఫార్ములా ఈ రేస్ లో ఈ కేసులో ఏసీబీకి సంబంధించి ఆయన యొక్క స్టేట్మెంట్ అనేది రికార్డ్ చేసిన అనంతరం హెచ్ఎండిఏలో ఆఫీస్ లో ఉన్నటువంటి రికార్డులు మొత్తాన్ని కూడా పరిశీలించబోతున్నారు. అసలు దాదాపు 55 కోట్ల రూపాయల చెల్లింపులు వెనకాల ఏం జరిగింది అనే దాని మీద ఆరా తీసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కేటీఆర్ తో సహా మిగతా ఇద్దరి మీద కూడా కేసులు నమోదయ్యాయి కాబట్టి వారి యొక్క పాత్రకు సంబంధించి ఆ సమయంలో 2023లో ఏ రకంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నటువంటి సందర్భంలోనే ఇతర కంపెనీలకు, విదేశీ కంపెనీలకు ఎట్లా మనీని ట్రాన్స్ఫర్ చేయటం జరిగింది, ఎంత పెద్ద మొత్తంలో అసలు ఏమైనా పర్మిషన్స్ తీసుకున్నారా లేదా అనే దానికి సంబంధించి కూడా పూర్తి ఆధారాలను సేకరించేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక ఏసీబీ ఈ రకంగా ఉంటే, మరోవైపున
ఇది మరోవైపు రాజకీయ రంగు పులుముకున్నట్లు కూడా తెలుస్తోంది. ఇది కేవలం తన మీద ఆ రాజకీయ కుట్రతో పెట్టినటువంటి కేసే తప్ప ఇందులో ఎటువంటి వాస్తవం లేదు అంటూ కూడా ఇప్పటికే కేటీఆర్ దీని మీద స్పందించడం జరిగింది. పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నేతలు కావచ్చు, ఇతర ఎమ్మెల్యేలు, ప్రతిపక్షంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని అపోజ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు మాత్రం తప్పు చేయకపోతే మాత్రం ఖచ్చితంగా ఏసీబీ విచారణలో పాల్గొనాలి. ఏ రకంగా ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉన్నప్పుడు 55 కోట్ల రూపాయలను ఒక ఈవెంట్ కోసం ఎట్లా పంపిస్తారు వితౌట్ ఆర్థిక శాఖ యొక్క ఇన్ఫర్మేషన్ లేకుండా, అలాగే ఆర్బీఐ నోటీసులో పెట్టకుండా, బోర్డు పర్మిషన్ అనేది లేకుండా ఏ రకంగా ట్రాన్స్ఫర్ చేశారు, వీటన్నింటికి సంబంధించి కూడా ఏసీబీ వరకు కూడా ఫైల్ అనేది వెళ్ళింది. కాబట్టి ఏసీబీ విచారణలో మీరు తప్పు చేయకపోతే మాత్రం ఏసీబీ విచారణలో పాల్గొనండి అంటూ కూడా ఇటు ప్రస్తుత అధికారంలో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పెద్దలందరూ కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ఇక ఇవాళ ఇటు దానకిషోర్ యొక్క స్టేట్మెంట్ ను రికార్డ్ చేసిన తర్వాత ఏసీబీ ఎవరినైతే A1, A2, A3లుగా చేర్చిందో కేటీఆర్, అలాగే ఐఏఎస్ అరవింద్ కుమార్, మాజీ చీఫ్ ఇంజనీర్ గా ఉన్నటువంటి హెచ్ఎండిఏలో బిఎల్ఎన్ రెడ్డి, వీరికి నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రత్నకుమార్.